ఇది పొగమంచుతో నిండిన సాయంత్రం. ఆయిషా ఖాన్ సెయింట్ మేరీస్ గర్ల్స్ హాస్టల్కు చేరుకుంది. కొత్తగా కాదు, పాత వలస పాలనా కాలం నాటి ప్రాసాదం ఇప్పుడు విద్యార్థినుల వసతి గృహంగా మారింది. ఎప్పుడూ పొగమంచుతో కప్పబడి ఉండే కొండపై ఒంటరిగా నిలిచిన ఆ భవనం ఏదో రహస్యం దాచుకున్నట్టుగా కనిపించింది. గేటు చిరుచిరుమని తెరుచుకుంది. చల్లని గాలిలో ఆమె ఊపిరి తెల్లపొగలా మెరుస్తూ సూట్ కేస్ పట్టుకుని లోపల అడుగుపెట్టింది. లోపల తడిచెక్క వాసన, పాత పెయింట్ వాసన వ్యాపించి ఉంది. రిసెప్షన్ వద్ద ఉక్కురంగు జుట్టు, చల్లటి కళ్లతో ఒక స్త్రీ కూర్చుంది. అదే వసతిగృహ అధికారి మిసెస్ డీసూజా. పేరు ఆమె తల ఎత్తకుండా అడిగింది. ఆయిషా ఖాన్ ఆమె మెల్లగా సమాధానమిచ్చింది. మిసెస్ డీసూజా పెదవులు చిట్లాయి. రూమ్ 308 హాల్కి చివర్. తాళం చెవి టేబుల్పై క్లిక్ అంటూ జారింది. ఆమె మాటలలో ఏదో చలనం ఉంది. ఆయిషా బలవంతంగా నవ్వి కృతజ్ఞతలు చెప్పి హాల్ వెంట నడిచింది. హాల్ పొడవుగా, సన్నగా ఉంది. ఇరువైపులా పాత విద్యార్థినుల చిత్రాలు. ఆ కళ్ళు ఆమెను గమనిస్తున్నట్టుగా అనిపించాయి. చెక్కనేల గగ్గోలు పెట్టింది. లైట్ల చముక్కుమని వెల్లిగాయి. మెల్లగా మసకబారాయి. చివరికి ఆమె తలుపు దగ్గరికి చేరుకుంది. రూమ్ 309. నంబరు అర్ధం చెరిగిపోయింది. దీని కింద సెక్కపై పదునైన ఏదోతో రాసిన ఒక మాట, స్టే. ఆమె చెయ్యి తలుపుపై ఆగింది, కాని ధైర్యం చేసి తెరిచింది. తలుపు క్రాక్ అంటూ తెరుచుకుంది. లోపల చిన్న గది, 2 మంచాలు, ఒక కప్పర్డ్, ఒక పగిలిన అద్దం. ఆమె రూమ్ మేట్ ఇంకా రాలేదు. వర్షం చినుకులు కిటికీపై తాకుతున్నాయి. లైట్ ఒక్కసారి 2 సార్లు చముక్కుమని వెలిగింది. తరువాత కాంతి మసకబారింది. పాత బిల్డింగ్ కదా, భయపడేదేముంది అని ఆమె మురమురలాడింది. అప్పుడే వెనుకనుంచి ట్యాప్ 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 అద్దం మీద ఏవో గోళ్లు తాకినట్టు శబ్దం. ఆమె తిరిగి చూసింది. అద్దంలో ఆమె వెనుక ఎవరో కనిపించారు. తడిసిన జుట్టు, ముత్యంలా తెల్లని చర్మం ఉన్న అమ్మాయి. ఆయిషా ఒక్కసారిగా తిరిగి చూసింది. ఎవరూ లేరు, కేవలం గోడపై ఆమె నీడ మాత్రమే. ఆమె బలవంతంగా నవ్వి మంచంపై కూర్చుంది. కాని గది లోపల గాలి భారంగా మారింది. గోడలు వినిపిస్తున్నట్టుగా. గంటలు గడిచాయి. వర్షం గట్టిగా కురుస్తోంది. తీర్చి అలసట ఆమె కళ్ళు మూయించింది. కాని రాత్రి 3 AM 3 మృదువైన తాకిళ్లు నిశ్శబ్దాన్ని ఛేదించాయి. నాక్ నాక్ నాక్. ఆమె ఒక్కసారిగా మేల్కొంది. ఎవరు? ఆమె మెల్లగా అడిగింది. ఏ సమాధానమూ లేదు. తలుపు హ్యాండిల్ చీర్ అంటూ తిరిగింది. ఆగిపోయింది. ఆమె భయంతో లేచి తలుపు తెరిచింది. ఖాళీ కారిడార్, నిశ్శబ్దం మాత్రమే. ఆ చిత్రాల కళ్ళు మాత్రం చీకట్లో మెల్లగా మెరుస్తున్నాయి. ఆయిషా తలుపు మూసి దానిపై వెనుకవైపు వాలింది. ఇది అంతా నా ఊహే. ఆమె ఊపిరి పీల్చుకుంది. కాని ఆ క్షణంలో అద్దంలో ఒక నీడ నెమ్మదిగా ఆమె గది అంతా జారుతూ వెళ్ళింది. ఆమె కదల్లేదు. ఆమె చెవికి దగ్గరగా చల్లగా దూరంగా ఒక స్వరం, మళ్ళీ స్వాగతం. లైట్ ఒక్కసారిగా మినుకుమినుకుమని వెలిగి ఆరిపోయింది. ఆ రాత్రి ఆయిషా గ్రహించింది, ఆమె ఒంటరిగా లేదు. రూమ్ 390 ఆమెను